దేవుడు ఎలా ఉన్నాడు అని అంటే చాలామంది ఇందుగలడు అందులేడు సందేహం వలన ఎందెందు వెతికినా అందందే కలడు దేవుడు అని అంటుంటారు. అందుకనే చాలామంది ప్రకృతిని ఆరాధించేవారు నేటి కాలంలో ఉన్నారు. ఏమంటే దేవుని యొక్క లక్షణాలు ప్రకృతిలో ఉన్నాయి కానీ దేవుడు దాంట్లో లేడు ప్రియమైన వాళ్ళరా. దేవుడు దాంట్లో లేడు. చాలామంది ఏమంటారంటే అదిగోండి మొక్కకు ఉన్నటువంటి గుణాన్ని చూసండి చాలామంది ఎస్ మొక్క చేస్తున్నటువంటి మేలు చూసి చాలామంది అంటారు మొక్క అంటే చెట్టులో దేవుడు ఉన్నాడు అని చెప్పేసి అంటారు. జంతువులు చూపిస్తున్నటువంటి ప్రేమను పట్టించి లేదంటే కనుక వారు అంటే జంతువులు చూపించిన విశ్వాసాన్ని పట్టించి ఎస్ దేవుడు ఇదిగో పలానా జంతువులో ఉన్నాడు, లేదంటే కనుక సముద్రాన్ని చూసి లేదంటే వేడినిస్తున్నటువంటి సూర్యుని చూసి లేకపోతే చల్లదనాన్ని ఇస్తున్నటువంటి చంద్రుని చూసి ఇదిగో ఇంత మేలు జరిగిస్తున్నదే అంటే కనుక ఇది నిజంగా దేవుడే. ఎందుకంటే వ్యక్తులు ఎవరు చేయలేనటువంటి మేలు ప్రకృతి చేస్తుంది కాబట్టి ఇదిగో ప్రకృతిలో దేవుడు ఉన్నాడని చెప్పేసి చాలామంది క్లెయిమ్ చేస్తుంటారు ప్రియమైన వాళ్ళ. అయితే ఒకటి గమనించుకోండి, సృష్టిలో దేవుని యొక్క లక్షణాలు ఉన్నాయి కానీ సృష్టిలో దేవుడు లేడు. ఆయన యొక్క లక్షణాలు పెట్టాడు. ఎందుకు పెట్టాడు అంటే కనుక ఇదిగోండి చెట్టుని చూస్తే ఇచ్చే గుణం అర్థమవుతుంది. అంటే చెట్టుకు పూసినటువంటి పువ్వులు కానీ చెట్టు వస్తున్నటువంటి ఫలాలు కానీ చెట్టు తినేదండి. అది ఎదుటివాడికి ఇవ్వడానికి అంటే మనకి ఇవ్వడానికే అంటే ఇచ్చే గుణాన్ని నేర్పిస్తుంది చెట్టు. అంటే దేవుడికి కూడా ఇచ్చే గుణం ఉందనేసి. ప్రకృతి అందాలను చూస్తే మనకి నెమ్మదిని కలిగిస్తుంది ప్రియమైన వాళ్ళరా. సముద్రం దగ్గరికి వెళ్ళి కూర్చోండి, లేదంటే కనుక పచ్చని చెట్ల మధ్య కూర్చోండి, అడవిలో ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో కూర్చుంటే మనస్సుకి ఎంత నెమ్మది ఎంత ఆహ్లాదంగా అనిపిస్తుందో ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళ. భయంకరమైన అలలు వస్తున్నప్పుడు సముద్రంలో నుంచి జనాలు భయపడిపోతున్నా సరే దానికి కట్టడి వేసి ఇదిగో ఎంతవరకే పొలిమేరలు నియమించి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నప్పుడు అమితము లేనటువంటి అంటే భయంకరమైనటువంటి సందర్భంలో కూడా తనను అణుచుకున్నటువంటి దేవుడి మనసు మీకు అర్థమవుతుంది ప్రియమైన. దేవుడి మనసు ప్రతి దాంట్లో కూడానండి దేవుడు తన యొక్క లక్షణాలను ఇమిడ్చి భూమి మీదకి పంపించాడు. కలగజేసినప్పుడు ఆ విధంగా కలగజేశాడు. ఎందుకంటే మనుష్యులు వీటన్నింటినీ చూసినప్పుడు ఎస్ వీటన్నింటినీ నిర్మించినటువంటి నిర్మాణకుడైనటువంటి సృష్టికర్త వైపుకు మీరు అందరూ తిరగాలన్న ఉద్దేశంతోనే ఇదంతా అనంత జ్ఞానాన్ని ప్రకృతిలో పెట్టి మనందరికీ పంపించాడు ప్రియమైన వాళ్ళ.